నీ కుమారులను నీ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయి నపుంసకులుగా చేస్తాడు అని చెప్పేసి ఒక ప్రవచనము చెప్పడం జరుగుతుంది యెషయా గారు. అది మీరు తర్వాత చదవండి. యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 39వ అధ్యాయంలో మీరు ఒకసారి చదవండి. దాన్ని చదివిన ప్రకారం మీకు అర్థమవుతుంది. అందులోని వస్తువులన్నీ కూడా బబులోను రాజు చేతికి వెళ్ళవలసినదే దాని ప్రకారం. అలాగే ఈ వంశంలో వాళ్ళు కూడా, అంటే హిజ్కియా గారి వంశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొనిపోబడతారు, నపుంసకులుగా చేయబడతారు అనే ఒక ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం కూడా నెరవేరాలి కాబట్టి బబులోను రాజు చేతికి ఇవ్వటము దేవునికి న్యాయమని తోచినప్పటికీ న్యాయమని ఇచ్చేస్తున్నాడు. అలాగని బబులోను రాజు దేవుడు చెప్పిన మాట వినే గొప్ప రాజా అని కనుక ఆలోచిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత, బబులోను దేశం తీసుకుని వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథంలో మీరు చూడొచ్చు. యూదులని పిలువబడేవారు, ఇశ్రాయేలీయులు అనేవారు యెహోవా దేవునికి తప్ప ఎవరికి వారు వంగి నమస్కరించరు. కానీ వీళ్ళేం చేశాడు ఈయన? మీరు ప్రతిమకు నమస్కరించకపోతే ఏం చేస్తామని చెప్పాడు? అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు. అలాగ తర్వాత వాళ్ళ కుమారుడు బెల్షెజరు వీళ్ళైతే దేవుని మందిరం నుంచి, ఏ మందిరం నుంచి ఉపకరణాలు అయితే తీసుకొచ్చారో వాటిలో వీరు మద్యం తాగటం అనేది, దేవుడికి ప్రతిష్ఠించబడిన వస్తువులను తమ పనులకు వాడుకోవటం అనే గొప్ప పాపాలు చేయటం జరుగుతుంది బబులోను రాజు. అంటే అర్థం ఏంటంటే, తన జనాన్ని శిక్షించడానికి అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే స్థితిలో ఉన్నారు ఈ బబులోను వారు. అంటే వారు ఏమనుకుంటున్నారంటే, ఇదంతా నా బలము అనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక కుటుంబంలో ఒక పిల్లవాడికి బాగా కావలసినవన్నీ కూడా పెట్టి అతన్ని పెంచినప్పుడు అతను బలవంతుడిగా తయారైతే ఎవరి గొప్పతనం అది? బలవంతుడిగా తయారైన అతని గొప్పతనమా? బలవంతుడిగా తీర్చిదిద్దడానికి చేసిన కుటుంబ ప్రయత్నమా? ఎవరి గొప్పతనం అది? కుటుంబం ఉందా గొప్పతనం? ఆ పిల్లవాడిది కుటుంబం. అతను బలవంతుడిగా తయారవ్వడానికి కుటుంబం పెట్టిన ఫీడింగ్ ఏది? ఇక్కడ బబులోను వారు అలా అనుకోవట్లేదు, అషూరు వాళ్ళు అలా అనుకోలేదు. తమ బలం అనుకుంటున్నారు, అది మా బలము చేత మేము వీళ్ళని జయించామనుకున్నారు. కానీ దేవుడు శిక్షించాలనుకున్నాడు కాబట్టి మీ చేతికి ఇచ్చాడు అన్న సంగతిని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఈ బబులోను దేశం గురించి, ఈ బబులోను దేశము 539 బీసీలో పూర్తిగా నాశనం అయిపోయింది బబులోను కూడా. వారిని ఎవరు ఓడించారు అంటే, అప్పుడు మాదీయులు పారసికులు అప్పుడు కలిసి మాదీయ పారసికుల హయాంలో పూర్తిగా బబులోను కూడా నాశనం చేశారు. బబులోను పూర్తిగా నేలమట్టం అయిపోయినప్పటికీ చరిత్రలో బబులోనును ఏ విధంగా చూస్తారో తెలుసా? ఏ విధంగా చూస్తారంటే, ఒకసారి మనము జకర్యా గ్రంథాన్ని చూద్దాం. జకర్యా గ్రంథంలో బబులోను గురించి ఏమని పిలువబడిందో చూద్దాం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలను చూద్దాం. జాగ్రత్తగా వినండి, గమనించండి. 5వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలను గమనిద్దాం. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశములను మధ్యకు ఎత్తి దానిని మోపిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమందు దాని యొక్క సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ జకర్యా గ్రంథంలో ఒక దోషమూర్తి అంటే ఒక స్త్రీ అంటే చాలా కుయుక్తి కలిగిన స్త్రీతో పోలుస్తున్నాడు. ఈ కుయుక్తి కలిగిన స్త్రీ ఎక్కడికి కొనిపోబడుతుందట?
ఎక్కడికి కొనిపోబడుతుంది? షీనారు దేశానికి కొనిపోబడుతుంది. షీనారు దేశం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? బబులోను. బబులోను. అంటే షీనారు దేశానికి కొనిపోబడి అక్కడ దానికంటూ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటుందట. అంటే కేర్ ఆఫ్ వికెడ్నెస్, అంటే దోషము అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే ఏ పట్టణం అది? ఏ పట్టణం? బబులోను పట్టణము. జాగ్రత్తగా గమనించిన. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉందిరని అది నాకు ఉత్తరం ఇచ్చెను. ఈ విధంగానే ఈ పట్టణము ఒక దోషము కలిగిన పట్టణముగా సంబోధిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా ఈ యొక్క బబులోను పట్టణము గురించి అయితే ఏ పేరు పెట్టి ఆయన రాస్తూ ఉన్నాడో చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకున్న భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. బబులోను పట్టణానికి ఎంత భయంకరమైన పేరుని ఆపాదిస్తున్నారో, పేరు కలిగిందో చూడండి. ఏం రాస్తుందట దాని నొసట మీద? మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి. ఏహ్యమైనవి అంటే చేదరింపుదగినవి. అవి మనము చేయవలసిన పనులు కాదు, చేయదగని పనులన్నిటికీ కూడా తల్లి అట. ఎవరు? చేయదగని పనులన్నిటికీ తల్లి ఈ బబులోనుగా కనబడుతుంది. ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అంటే అన్ని లోకంలో ఉన్న నీచమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తల్లి అట. ఎలాగా సాతానును ఎలా పిలుచుకుంటామో, అబద్ధికులకు జనకుడైన వాడు, వాడి యందు సత్యమే లేదు, ఆది నుంచి అబద్ధికుడేవాడు, అబద్ధాలకు జనకుడు అతను అని చెప్పినట్టే ఈ మహాబబులోను ఏహ్యమైన వాటికి, మర్మములకును వేశ్యలకును తల్లి బబులోను. అంటే ఈ పట్టణము ఫ్యూచర్లో ఇక్కడికి అన్నీ కూడా కూర్చబడి అంత్యక్రీస్తు కూడా ఈ పట్టణం నుంచి ఎదుగుతాడు అని కూడా కొంతమంది చరిత్రకారులు రాస్తూ ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ యొక్క మహాబబులోను అని మెన్షన్ చేయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఎలాంటిది అని చెప్పడానికి 3వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. 2-3 వచనాలు. భూరాజులు ఆమెతో వ్యభిచించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనై నన్ను అరణ్యమును కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని అంటే స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ స్త్రీయే మహాబబులోను అని చెప్పి పేరు రాయబడింది. ఇక్కడి నుంచి యాంటీక్రైస్ట్ కూడా వస్తాడని చెప్పేసి చరిత్రకారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి బబులోను పట్టణం చేతికి దేవుడు ఎవరిని అప్పగిస్తూ ఉన్నాడు? యూదులను తన జనమైన వారిని అప్పగిస్తూ ఉన్నాడు.